గైస్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు బుక్యా గౌతమి అనమాట. ఈమెను మీరు ఇంతకు ముందే సోషల్ మీడియాలో చూసుంటారనుకోండి. అయితే ఖమ్మంకి చెందిన మామిలిగూడెం అనే విలేజ్ లోని గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా వర్క్ చేసిన ఈమె గతంలో పిల్లలకి క్లాసెస్ చెప్పాల్సిన టైంలో రీల్స్ చేసుకుంటున్నారని అండ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయినటువంటి ఈమె గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రమోట్ చేయకుండా ప్రైవేట్ స్కూల్స్ ని ప్రమోట్ చేస్తున్నారని ఈమెని జాబ్ నుంచి సస్పెండ్ చేస్తారండి. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈమెని వన్స్ అలా సస్పెండ్ చేసిన తర్వాత రీసెంట్ గానే ఈమెకి మళ్ళీ రీజాయిన్ అవ్వాలని చెప్పి పోస్టింగ్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి. బట్ అలా పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చినప్పటికీ ఈమె ఆ జాబ్ లో రీజాయిన్ అవ్వకుండా తన జాబ్ అయితే రిజైన్ చేసింది అనమాట. అంటే సోషల్ మీడియాలో ఈమెను చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారంట అండి. అండ్ అంతేకాకుండా ఖమ్మం డిఈఓ గారు ఈమెను చాలా ఇబ్బంది పెడుతున్నారంట. సో ఈ రీజన్స్ వల్లనే తనైతే ఆ జాబ్ ని రిజైన్ చేసిందంట. అయితే ఇలా రిజైన్ చేసిన తర్వాత చాలా మంది కామన్ పీపుల్ ఏమంటున్నారని అంటే ఈ మేడం గారికి ఏదో పెద్ద కార్పొరేట్ స్కూల్ నుంచి పిలిపొచ్చి ఉంటుంది, అందుకే ఈమె జాబ్ ని రిజైన్ చేసింది అని అయితే అంటున్నారండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ ని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు కూడా బుక్యా గౌతమి గారు చేసింది అస్సలు కరెక్ట్ కాదు అని అయితే అనిపించిందండి. ఎందుకనేసి అంటే ప్రెసెంట్ డేస్ లో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం బయట కొన్ని కోట్ల మంది పోటీ పడుతున్నారు. సో ఇలాంటి టైంలో ఎవరో ఏదో అన్నారని చెప్పి జాబ్ ని రిజైన్ చేసేయడం అస్సలు కరెక్ట్ కాదు అని అయితే నాకు అనిపిస్తుంది. మరి బుక్యా గౌతమి గారు చేసిన దానిపై మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.